ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో మీకెల్లరికూ శుభాలు తెలియచేస్తా ఉన్నాను. త్రిత్వం తర్వాతి 17వ ఆదివారంలో మనము దేవుని సన్నిధిలో చేరి, దేవుని మహింపరుస్తూ ఆయన దివ్య వాక్కుల చేత ఆత్మీయంగా మనం బలపడడానికి దేవుడు చక్కని సమయాన్ని మనకు అనుగ్రహించారు. దేవుడు మనలను కాపాడి సంరక్షిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీ అందరి పక్షముగా సేవకుని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ మన క్రైస్తవ నీతివంతమైనటువంటి లక్షణములను మరొకసారి పరిశీలన చేసుకోవడానికి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా మనకు బోధిస్తున్నాడు ఈ దినము. దేవుని బిడ్డలారా, సమసమాజ నిర్మాణం అనేటటువంటిది క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితం ద్వారా అది కలుగుతుంది అనేటటువంటిది మనము గమనిస్తున్నాము. అది కుటుంబం నుంచి ప్రారంభించబడుతుంది. కుటుంబం నుంచి ప్రారంభించబడి సంఘములో అది విస్తరించి సంఘము ద్వారా సమాజములో అది విస్తరింపబడుతుంది. అందుకు సమసమాజ నిర్మాణం అనేటటువంటిది క్రైస్తవుని యొక్క గొప్ప బాధ్యత అయినది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్య ప్రారంభం అనేటటువంటిది ఎలా ప్రారంభించబడుతుంది అని ఆయన మాట్లాడుతూ అనేకమైనటువంటి అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప గొప్ప కార్యాల ద్వారా ఆయన తన పరిచర్యను కొనసాగిస్తూ సమాజంలో అందరూ కూడా సమానము అనేటటువంటి ఒక భావన ఆయన కలిగించినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అందుగురించే ఈరోజు జలోదర రోగము కలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు, వారిని ప్రశ్నిస్తున్నాడు, ఏది ముఖ్యమై ఉన్నది అని మాట్లాడుతూ మనిషి విషయమై జరుగుతున్నటువంటి ఈ కార్యము మీకు ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విరోధంగా మీకు కనబడవచ్చు కానీ, ఎందుకంటే సబ్బాతు దినమున ఈ కార్యం చేయకూడదు అని మీరు ఆలోచన చేస్తున్నారు. కానీ అయితే ఎద్దు కానీ లేదా గాడిద కానీ పడితే దాన్ని మీరు తీయరా? దాన్ని అలాగే ఉంచుతారా? ఒక జంతు విషయంలో మీరు శ్రద్ధ కలిగి ఉన్నారే, కానీ నీ తోటి మానవుని పట్ల ఎందుకు మీకు శ్రద్ధ లేదు? సమాజంలో ఈ అసమానత అనేటటువంటిది మీరు కోరుకుంటున్నారు, కానీ దేవుడు సమానత్వాన్ని కోరుతున్నాడు. అందుగురించి ప్రభు వారితో మాట్లాడుతూ వారిని ప్రశ్నిస్తున్నాడు, ఏది సరైనది అని మాట్లాడుతున్నాడు ఆయన. రెండోదిగా ఆయన మాట్లాడితే ఏమంటాడంటే, మీరు విందుకు వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ అగ్రస్థానాన్ని కోరుకుంటున్నారా? జాగ్రత్త. ఎందుకంటే అది వేరొకరికి ఏర్పాటు చేస్తే గనక అక్కడ నువ్వు భంగపడతావు. అదే ఆ విందు యజమానే నిన్ను, సహోదరుడా నీవు ఆ స్థానానికి వెళ్ళమంటే నీకు ఘనత. కనుక నిన్ను హెచ్చించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకు. నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే ఈ సులక్షణము సమసమాజ నిర్మాణములో నిన్ను ఒక బాధ్యత కలిగినటువంటి దేవుని బిడ్డగా నిలబెడుతుంది అని చెప్తా ఉంటాడు ఆయన. కనుక దేవుని రాజ్య స్థాపన అనేటటువంటిది, ప్రారంభించబడడం అనేటటువంటిది సమసమాజ విధానంలోనే జరుగుతుంది, నిర్మాణంలోనే జరుగుతుంది. పౌలు అందు గురించి అంటాడు, అందుకు పరిశుద్ధాత్మ మనకు అవసరమై ఉన్నాడు అంటాడు. ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందు మీరు శ్రద్ధ కలిగి ఉండండి. ఎందుకంటే ఆ ఐక్యత మీ ద్వారా, మీరు దేవుని బిడ్డలుగా ఉన్నారు గనక మీ ద్వారా మీ కుటుంబములో దేవుని రాజ్యము, మీ సంఘములో దేవుని రాజ్యము, అలాగే మీరు నివసిస్తున్నటువంటి సమాజంలో దేవుని రాజ్యము ప్రారంభించబడుతుంది.
దేవుని బిడ్డలారా, మనం సాధారణంగా వాక్యాన్ని అంత లోతుగా మనం ఆలోచన చెయ్యం. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం మనం. కానీ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమై ఉన్నది? మనం పిలువబడినటువంటి పిలుపుకు దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమై ఉన్నది? మనం క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా పిలువబడడంలో దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమైనదంటే, ఆయన పనిని మనము కొనసాగించాలి ఆయన బిడ్డలుగా. లేకపోతేనంటండి, ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ్యంలో మనం ఉన్నా కూడా వ్యర్థమే. కనుకనే దేవుని బిడ్డలారా, పౌలు ఈ రోజున ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యము సమాజమైనటువంటిది. ఆ నిర్మాణము మనము బాధ్యతలు తీసుకుని ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నాకెందుకులేంటి, నేనేదో ఆరాధనకు వస్తాను, ఏదో నేను కానుకలు చెల్లిస్తాను, ఏదో ప్రార్థన, ఏదో దీవెన, వెళ్ళిపోతానండి, అయిపోయిందండి. కాదు దేవుని బిడ్డలారా, నీ పట్ల నా పట్ల దేవుని పిలుపు అది కాదు. దేవుని పిలుపు ఉన్నతమైనటువంటిది మన పట్ల. దాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరత ఉన్నది. అయితే ఆ పిలుపులో మనం ముందుకు సాగడానికి మన గుణ లక్షణాలు అవసరమైనది. అందుగురించే ఈరోజు క్రైస్తవుని నీతిమంతమైనటువంటి లక్షణాల గురించి మనం వింటున్నప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఎందుకు మనల్ని పిలిచాడు దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. ద క్రిస్టియన్ వర్చెస్ అనేటటువంటి అంశాన్ని రోజున మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఒకసారి చదువుతున్నటువంటి సమయంలో 4వ అధ్యాయములో ఆయన అంటున్నాడు, మొదటి వచనం నుంచి అంటాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై అంట. ఏమన్నంటే, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మీరు శ్రద్ధతో కాపాడుకోండి. అయితే అలా కాపాడుకోవాలంటే గనక మీరు కలిగి ఉండాల్సినటువంటిది ఏమిటంటే, ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీన నేను మిమ్మును బ్రతిమాలుచున్నాను. సంఘము క్రీస్తు శరీరము. మనం అనుకుంటాం, గుడ్ షెపర్డ్ లూథరన్ చర్చ్ మేం కట్టుకున్నాం, ఈ గోడలు మా పితరులు కట్టారు, ఈ స్థలం మా పితరులు కొన్నారు మనం అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, సంఘం ఇది. సంఘం క్రీస్తు శరీరమై ఉన్నది. ఆ క్రీస్తు శరీరములో నీవు నేను కూడా అవయవమై ఉన్నాము. ఈ గోడలు కాదు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, నీవు నేను కూడా ఆ క్రీస్తు శరీరం అనేటటువంటి సంఘములు అవయవులు మనం. కనుక అవయవములుగా ఉన్నటువంటి మనము గుర్తించాల్సినటువంటిది ఏమిటంటే, మన శరీరంలో ఉన్నటువంటి అవయములన్నీ కూడా సక్రమంగా పనిచేస్తేనే మన జీవనం అనేటటువంటిది సాగుతుంది. అలాగే క్రీస్తు సంఘములు అనగా శరీరం అనే సంఘములో అవయములుగా ఉన్నటువంటి నీవు నేను కూడా మనమటండి అన్ని విధాలా కూడా పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి, మన కార్యాలు చేయాలి. అప్పుడే సంఘం ఏమవుతుందంటే ముందుకు నడుస్తుంది. దేవుని రాజ్య వ్యాప్తి జరుగుతుంది. దేవుని బిడ్డల, దేవుని కోరుకునేటటువంటిది అలాంటిది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఎప్పుడు కూడా ఒంటరిగా ఏది చేయలేదండి. ఆయన జనసమూహముల మధ్యలోను జనాలను పిలుస్తూ, శిష్యులను పిలుస్తూ వారందరూ చూడాలని ఆయన చేసాడు. ఎందుకంటే వారందరూ నేర్చుకుని ఆయన వలె చేయాలనేటటువంటిది ఆయన ఆకాంక్ష. దాన్ని పౌలు ఇప్పుడేమంటున్నాడంటే, సంఘముతో మాట్లాడుతున్నాడు. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగి ఉండండి. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో
మనం చూసినట్లయితే కుటుంబాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కుటుంబంలో యజమానుడు, యజమానురాలు, బిడ్డలు ఇప్పటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే తల్లిదండ్రులను గౌరవించనటువంటి బిడ్డలున్నారు గృహాలలో. కానీ అలాగని వాళ్ళేమి బయట లేరు, ఇంట్లోనే ఉన్నారు. అలాగని వారు తల్లిదండ్రులేమి వారిని విడిచిపెట్టట్లా, వారిని వారితోనే ఉంచుతా ఉన్నారు. అలాగని వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తా ఉన్నా సరే భయము ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ క్రైస్తవ కుటుంబం క్రైస్తవ కుటుంబం ఉన్నటువంటి వారు ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. భార్య భర్తలను తీసుకున్నట్లయితే గనక భార్య యొక్క ఆలోచన ధోరణి ఒక విధంగా అయితే భర్త యొక్క ఆలోచన ధోరణి ఒకటి అయితే వారు కలిసి జీవిస్తున్నారు. వెళ్ళిపోతుంది అలాగా. కనుక ఈ రోజున పౌలు అంటాడు, దేవుని రాజ్య స్థాపన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందండి? కుటుంబము నుంచి. అందు గురించి అంటాడు, సమాజ స్థాపన మీ బాధ్యత, మీరు అందుకోసం పిలువబడ్డారు అని పౌలు మాట్లాడుతూ, అయితే మీరు దానిని కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలగండి. నేను అందుకని చెప్తాను, కుటుంబం ఉన్నటువంటి అన్ని తరగతుల వారు కూడా తప్పనిసరిగా ఈ గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఎందుకంటే కుటుంబ నేపథ్యమే సంఘములోకి వస్తుంది, సంఘ నేపథ్యమే సమాజంలోకి వెళ్తా ఉంది. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గమనించినట్లయితే గనక పౌలు వారిని ప్రోత్సహిస్తున్నాడు. మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా మీరు ఉండండి అని ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీతో నాతో అవే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏమిటి ద క్రిస్టియన్ వర్చర్స్ అనేటటువంటివి ఏమిటి, మోరల్ ఎక్సలెన్స్ అనేటటువంటిది ఏమిటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగటండి హ్యూమిలిటీ అనేటటువంటిది తప్పనిసరిగా అందరికీ ఉండాలి. హ్యూమిలిటీ అనేటటువంటి గుణము అంటే విధేయత, వినయము, అణుకువ అనేటటువంటివి ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి అవసరత ఉంది కుటుంబంలో. అందుగురించి చెప్పబడుతున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే గనక ఏమని చెప్పబడతా ఉందంటే హ్యూమిలిటీ కమ్స్ ఫ్రమ్ సెల్ఫ్ నాలెడ్జ్. ఇది ఎవరు నేర్పాల్సినటువంటి పని లేదండి. ఎవరికి వారే వ్యక్తిగతంగా కలిగి ఉండాల్సినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటిది. ఎవరో నేర్పితే నేర్చుకుంటాం కాదండి, అది సహజంగా వచ్చేటటువంటిది. నేను చెప్తాను మీకు, మన పూర్వీకులు మనకు మోకరించి ప్రార్థన చేయడం నేర్పారా మనకి? నేర్పలేదు. వారు మోకరించి ప్రార్థన చేస్తుంటే మనం దాన్ని చూసి నేర్చుకున్నాం మోకరించి ప్రార్థన చేయడం. ఇప్పుడు మన బిడ్డలు మోకరించి ప్రార్థన చేసేటటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారంటే వారు కలిగి లేరు. ఎందుకంటే మనం అప్పుడైతే మోకరించాం కానీ ఇప్పుడు మనం మోకరించలేకపోతా ఉన్నాం. చూసారా, మనము తరాలకు మనం ఏమిస్తున్నాము అనంటే ఏమి ఇవ్వట్లేదు మనం. కనుకనే వ్యక్తిగతమైనటువంటిది, ఇది ఎవరో నేర్పేటటువంటిది కాదు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే గనక వ్యక్తి యొక్క పరివర్తన అనేటటువంటిది ఇదిగో వినయము, విధేయత అనేటటువంటి ద్వారా అదటండి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరికి వెళ్తుందటండి. యజమాని అలాంటి స్థితి కలిగి ఉంటే యజమానురాలు, బిడ్డలు కూడా అలాంటి స్థితిని వారు కలిగి ఉంటారు. కనుకనే మొట్టమొదటిగా మన దగ్గర నుంచి అది ప్రారంభించబడాలి. అది సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి వ్యక్తిగతంగా కలిగి ఉండాల్సినటువంటిది ఇది. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది సహజమైనటువంటిది తప్ప నటన కాదండి. కొంతమంది వినయమన్నట్లుగా నటిస్తారు.
వినయం ఉన్నట్లుగా నటిస్తారు. కానీ నేనేమంటానంటే, నీ సహజతత్వము నీకు ఉండాల్సింది అంతే. నటించాల్సినటువంటి అవసరం లేదు. నటించడం వలన కూడా ఉపయోగం లేదు. అదే నటన దేవుని దగ్గర కూడా చేస్తా ఉంటారు. మనుషుల దగ్గర నటించిన నటనే దేవుని దగ్గర కూడా చేస్తా ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గర ఉన్నా, నువ్వు బయట ఉన్నా కూడా నీ జీవితంలో అది ఒక భాగమై ఉన్నది. నటించడం కాదు. వినయమున్నట్లుగా, విధేయత ఉన్నట్లుగా నీవు నటించడం కాదు గాని, సహజంగా నీ జీవితంలో అది ఉండాల్సినటువంటిది అని చెప్పబడతా ఉంది. మీకా గ్రంథాన్ని ఒకసారి మనం చూద్దామండి. నేను నా సొంత మాటలు కాదు గాని, దైవ లేఖన భాగాల యొక్క ఉద్దేశాలు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను నేను. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీ ఉండడమే దేవుడు కోరుతున్నాడు. నీవు నటించవద్దు దయచేసి. నీ నటనా జీవితానికి స్వస్తి చెప్పు. ఎందుకంటే దేవుడికి స్పష్టంగా కనపడుతుంది మనం ఎలా ఉన్నాము అనేటటువంటి. అనుకుంచి అంటాడు, ఏమంటాడంటే, జాగ్రత్త, నీకు తెలియజేయబడినది. నీకు తెలియజేయకుండా ఏమీ లేదు. నీకు సమస్తము కూడా తెలియజేయబడింది. దేవుని వాక్యం ద్వారా నువ్వు తెలుసుకున్నావు ప్రతిదీని. నువ్వు తెలియనట్లుగా ఉండొద్దు అని ఈ లేఖన భాగం మాట్లాడుతున్నట్లుగా మనం గమనించగలుగుతాం. అందుగురించే ఆయన అంటాడు కదా, లూకాసు వార్త 14వ అధ్యాయం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 11 వచనం అంటాడు, తను తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని అంటాడు. జాగ్రత్త, నటనా జీవితం కాదు కానీ నీ జీవితము నిజ జీవితం అయి ఉండాలి. అది ఎలా ఉండాలంటే, నీ దేవుని దగ్గర వినయ విధేయతలు కావాలి. నీ తల్లిదండ్రుల దగ్గర వినయ విధేయతలు కావాలి. నీ పెద్దల దగ్గర వినయ విధేయతలు కావాలి. దాని ద్వారా నువ్వు దీవించబడతావు దేవుని బిడ్డలా. కనుక సమసమాజ స్థాపనలో మొట్టమొదటిగా క్రైస్తవుని యొక్క నీతివంతమైనటువంటి లక్షణం ఏమిటనంటే, విధేయత, వినయము అనేటటువంటిది, అణుకువ అనేటటువంటిది కావాలి. అది నీకు తప్పనిసరిగా అవసరమైనది. అయితే అనుకుంటాం మనం, ఇది ఎలా సాధ్యమండి? ఎలా సాధ్యమండి? నేను ఇప్పుడు నేర్చుకోవాలా అని అంటే, దేవుని లేఖన భాగం చెప్తుంది. ఎవరినో చూసి నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి మన సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, సామెతల గ్రంథం 22 అధ్యాయం 4వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము, దాని ద్వారా ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేవుని బిడ్డలారా, మనం మనం ఎప్పుడైతే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటామో, వినయం అనేటటువంటిది అది తప్పనిసరిగా మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. దాని వలన కలిగేటటువంటి ఫలితం ఏమిటంటే, ఇదిగో ఈ గొప్ప ఫలితము, ఐశ్వర్యం నీకు కలుగుతుంది, ఘనత కలుగుతుంది, జీవము అనేటటువంటిది నీకు కలుగుతుంది. కనుక మొట్టమొదటిగా క్రైస్తవుడిగా నీవు నేను కలిగి ఉండాల్సినటువంటి గొప్ప సుగుణము మనం కలిగి ఉండాలి అని మొట్టమొదటిగా చెప్పబడతా ఉన్నది. ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అపవాది నిన్ను అవిధేయులుగా చేస్తా ఉన్నదేమో, అపవాది నిన్ను అవిధేయతకు నిన్ను ప్రోత్సహిస్తుందేమో. అప్పుడు మనం అనుకుంటాం, నేను ఎవరిని లెక్క చేయనండి. ఏమంటాం మనం? నేను ఎవరిని కూడా లెక్క చేయను అనేటటువంటి స్వభావం ఒకవేళ మనకున్నట్లయితే, అది అపవాది నిన్ను ప్రేరేపిస్తుంది. జాగ్రత్త, నువ్వు చివరికి దేవునిని కూడా లెక్క చేయనటువంటి స్థాయికి నిన్ను తీసుకువెళ్తుంది. కనుక నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే గనక, జెంటిల్నెస్ అనేటటువంటిది, సాధు స్వభావాన్ని కలిగి ఉండడం అనేటటువంటిది. దేవుని బిడ్డలారా, మనమటండి దేవుని బిడ్డలుగా ఇది మన జీవితంలో భాగమై ఉండాలి. సాధు జీవితం అనేటటువంటిది, స్వభావం అనేటటువంటిది. ఒక్కోసారి మనకి జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి చాలా కోపం వచ్చేస్తుంది మనకి.
ఏమిటండి జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి కోపం వచ్చేస్తుంది. భార్య తన భర్త యొక్క ప్రవర్తన చూసి ఆమె ఏమి చేయలేకపోయినా సరే ఆమె ఏం చేస్తుందండి, లోపల లోపల ఏమైపోద్ది, కోప్పడిపోతా ఉంటది. కోప్పడిపోతా ఏం చేయాలో తెలియదు. ఇప్పుడంటే అన్ని స్టీల్ కొంచెం స్ట్రాంగ్ మెటీరియల్స్ వచ్చినాయి, కానీ అంతకుముందు సత్తు పరికరాలు ఉండేవి వంటగదిలో కదండి. సత్తు పరికరాలు ఉండేవి. ఒక ఆవిడ వారానికి ఒక కొత్తది కొనుక్కొచ్చేది. ఆ షాపోడు అన్న కూడా అంట, అమ్మా ఏంటి మొన్న కదా కొనుక్కెళ్ళావు, అప్పుడు ఇలాగైపోయింది ఏంటి అని అంటే, ఏం చేయనండి, మా ఆయన మీద కోపం అంతా కూడా దీని మీద చూపిస్తున్నాను. అది పట్టుకెళ్ళినప్పుడు బాగానే ఉంది, కానీ మరలా షాపోడి దగ్గర తీసుకెళ్లేసరికి అన్ని సొట్లే. ఎందుకని? ఆమె కోపం అంతా ఎక్కడ తీర్చుకుంటుందండి? దేవుని బిడ్డలారా, మనం గమనిస్తున్నటువంటి సమయంలో ఇవి చిన్న చిన్న విషయాలు. మనం పెద్దగా ఆలోచన చేయం, కానీ ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. అయితేనటండి, కోపము అనేటటువంటి దాని గురించి అనగా ఇతరులను చూస్తూ, అలాగే ఈ యజమానులు కూడా తన భార్యని కోపం వచ్చినప్పుడు అతను కూడా ఏం చేయాలో తెలియదు. ఆ కోపాన్ని వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి. అందుగురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుతున్నటువంటి సమయంలో, ఇది మనం అలవరుచుకుంటే గనక మనలో సాధు స్వభావం అలవడైపోతుంది. అంటాడు, ఏమన్నాడంటే, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకుము. అది మన పని కాదు కదండి. కొంతమందిని కొన్ని పనులు చేస్తుంటే మనకు చాలా కోపం వచ్చేస్తూ ఉంటది. కాదండి, మనం అటండి ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండడానికి వీలు లేదు అనేటటువంటి సత్యాన్ని చెప్పబడతా ఉన్నది. ఒక్కసారి ఇలాంటి సంఘటన ఎదురైంది యేసుక్రీస్తు ప్రభు వారికిని, అలాగే శిష్యులకు ఎదురైంది. ఒకసారి మనం ఆ లేఖన భాగాలు మనం చూసినట్లయితే, లూకాసు వార్తలో మనం గమనిస్తున్నటువంటి సమయంలో, లూకాసు వార్త 9వ అధ్యాయంలోకి మనం ఒకసారి వెళ్ళినట్లయితే గనక, లూకాసు వార్త 9వ అధ్యాయంలోకి మనం వెళ్ళేసరికి, యేసుక్రీస్తు వారు మరి యెరూషలేమునకు వెళ్ళాలనేటటువంటి ఆ ప్రయాణాన్ని ఆయన కొనసాగిస్తున్నటువంటి సమయంలో, సమరయల గ్రామంలో ప్రవేశించడానికి చూస్తే సమరయులు ఆయన ఆటంకపరుస్తారు. అప్పుడు అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఏమిటంటే, జబదయి కుమారులు ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ గ్రామంలోకి వాళ్ళు రావనివ్వడం లేదని యేసుక్రీస్తు ప్రభు వారితో అంటారు, అయ్యా ఆజ్ఞాపించి, ఏమిటండి, ఆకాశం నుంచి అగ్ని తిప్పి వాళ్ళందరినీ కాల్చేయమంటారా అని అంటున్నారు. ఏమంటున్నారంటండి, ఆకాశం నుంచి అగ్నిని దింపివేసి ఆ సమరీయులందరినీ కూడా గ్రామంతా కాల్చివేయమంటావా అని ప్రభుతో అంటే, అప్పుడు ప్రభువు ఏం చెప్తా ఉన్నారంటే, మీరు అటువంటి పని మీరు చెయ్యొద్దు. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే గనక యేసయ్య వీరికి సహించుటను గురించి ఆయన నేర్పుతున్నాడు. ఆయన పరిస్థితులను చూచి మనము కోపపడడం కాదు, కోపగించుకోవడం కాదు, సహించడం అనేటటువంటిది దేవుడు మనకిచ్చేటటువంటి సాధు గుణము. ఆ సాధు గుణాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. అందుగురించి అటండి, ఒకరినొకడు సహించుకోవడం అనేటటువంటిది ఒకరికొకరు సంబంధాలటండి, అది బలమైనటువంటి సంబంధంగా ఉంటుంది. అందుగురించి అటండి, కోపం వచ్చినా కూడా ఎప్పటి వరకు ఉండాలట, సూర్యుడు అస్తమించేసరికి కోపం పోవాలి. రోజులు రోజులు కోపం ఉండకూడదండి. సూర్యుడు అస్తమించేసరికి నీ కోపం ఏమైపోవాలి. అందుగురించి అటండి, కుటుంబంలో అంట ఈ కోపతాపాలు వచ్చినప్పుడు అటండి, కుటుంబ ప్రార్థన ఏదైతే ఉన్నదో, కుటుంబ ప్రార్థన కూర్చునేసరికి మొత్తం అవన్నీ కూడా పట్టపంచ. రోజులు రోజులుగా దాన్ని జ్ఞాపకం పెట్టుకొని, వీడికి ఏం చేద్దామా, ఎప్పుడు ఏం చేద్దామా కాదండి. దేవుని బిడ్డలారా అంటాడు, పగ తీర్చుకునుట మీ పని కాదు అంటాడు.
మీరెప్పుడు కూడా సాధువులుగా ఉండండి. మీ సాధు స్వభావం అటండి ఎదుటివానిలో ఉన్నటువంటి ద్వేషాన్ని విరిచేస్తది. నేనెంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఎందుకింత సాధువుగా ఉన్నాడు? ఎంత ప్రేమ చూపిస్తున్నాడు? దేవుని బిడ్డలారా, అందు గురించి కొరింథీ పత్రికలో పౌలు అంటాడు 13వ అధ్యాయములో అంటాడు కదా, ప్రేమ అన్నిటినీ అన్నిటినీ కప్పేస్తది ప్రేమ అనేటటువంటిది. కనుక దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉండాల్సినటువంటి ఈ గుణం మనం ఒకవేళ మర్చిపోతున్నామేమో, కోపతాపాలతో మనం ఊగిపోతున్నామేమో, గృహంలో ఇంట్లో సమాధానం లేకుండా ఉంటున్నామేమో, మనకు ఎదురు పడితే ముఖం ఇలా తిప్పుకొని వెళ్ళిపోతున్నామేమో. దేవుని బిడ్డలారా, దేవుడు అది నీ జీవితంలో ఆయన కోరడం లేదు. ప్రేమ కలిగి ఉండాలి, సాధు స్వభావాన్ని కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. అయితే కోపపడవలసిన విషయంలో కోపపడాలి, సరిదిద్దాల్సినటువంటి విషయంలో సరిదిద్దాలి. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే పాస్టర్ గారికి కోపం ఉండకూడదు అనుకుంటాం కదండి. పాస్టర్ గారు యేసయ్యలాగానే ఉండాలి. పాస్టర్ గారు ఎలా ఉండాలంటండి? యేసయ్యలాగానే ఉండాలి. మీకు తెలుసా అసలే యేసుక్రీస్తు ప్రభువారు కోపం మీకు తెలుసా? ఆయన కోపం ఆయన పైకి దాన్ని చూపించలేదు కానీ ఆయన గద్దించినటువంటి విధానం కానీ, ఏమండి, సున్నం కొట్టిన సమాధులారా అంటాడు వాళ్ళని. అలాగే తన తండ్రి ఇల్లు విషయంలో కొరడాలు ఆయన అల్లి ఏం చేశాడంటే మొత్తం శుద్ధి చేశాడు. నేనేం చెప్తానంటే మనము సద్విషయాలలో తప్పనిసరిగా మనం వాటిని సరిచేయాలి. అయితే దానినే మనం మనసులో పెట్టుకొని హాని చేయడానికి ఎప్పుడు కూడా మనము ప్రయత్నించాలి. ఎందుకంటే అది మనల్ని పాపములోనికి నడిపిస్తా ఉంది. అందుకుంటే ఏంటంటే కోపపడుడు గాని పాపము చేయవద్దు. ఏమన్నాడండి? కోపపడుడు గాని పాపము జాగ్రత్త. సాధు స్వభావం మనలో లేకపోతే అపవాదటండి ఇలాంటి పాపములోనికి మనం నడిపిస్తుందేమో. కనుక మనం ఎప్పటికప్పుడే మనల్ని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అందు గురించి అంటాడు కొరింథీ 13వ అధ్యాయం, మొదటి కొరింథీ 13వ అధ్యాయము 4వ అధ్యాయం 3వ వచనం అంటాడు, ప్రేమతో ఒకరినొకడు సహించండి. ఎంతవరకు సహించాలంటే అంతవరకు సహించండి. నేను ఒక్కొక్కసారి గృహాలు దర్శిస్తున్నప్పుడు జరిగేటటువంటి సంఘటనలు నాకు చాలా నవ్వు వస్తుంది. అమ్మగారేమో ఆ మనసులో ఉన్నాయన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు. అయ్యగారేమో చాలా చీర్ఫుల్గా నవ్వుతూ ఉంటాడు ఆయన. నేను అంటాను, అమ్మ ఇదే ఆయనకు ఆరోగ్యం. ఏమిటండి? ఇదే ఆయనకి ఆరోగ్యం. ఒకవేళ ఈమె కోప్పడి ఆయన కోప్పడితే ఇక సమాధానం ఎక్కడుంది? దేవుని బిడ్డలారా, కనుకనే మనం ఎప్పుడు కొన్నట్టండి ఎలా ఉండాలంటే సాధువులుగా మనం ఉండాలి. చాలా క్యాజువల్గా మనం తీసుకుని వెళ్ళిపోవాలంటే దాన్ని మనసులో మనం పెట్టుకోకూడదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే అలా మనం ఉన్నట్లయితే అపవాదికి మనం ఏం చేస్తున్నామండి? తావిస్తున్నాం మన జీవితాల్లో. కనుక జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతూ ఉన్నది. మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తాను నేను. మోషే మోషే వాగ్దాన భూమిలోకి ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఏమండి? వాగ్దాన భూమిలోకి మోషే ఎందుకు వెళ్ళలేకపోయాడు? దేవుడు ఏమని చెప్పాడంటే నీ చేతిలో ఉన్నటువంటి కర్రను చూపించు అన్నాడు. కానీ ప్రజలు తొందర పెడుతున్నారని కోపంతో కర్రతో కొట్టాడు. ఆ భాగ్యాన్ని ఆయన కోల్పోయాడు. చూడండి దేవుని బిడ్డలారా, అపవాది మనల్ని ఏం చేస్తుందంటే సాధు స్వభావములు కూడా పనిచేస్తున్నట్టండి ఇదిగో ఈ పరిస్థితిలోకి తీసుకుని వెళ్తా ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే గనక లాంగ్ సఫరింగ్. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే గనక దీర్ఘశాంతము, పీస్, సమాధానము, పేషెన్సీ, సహనము,
మన జీవితంలో ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనం గమనించగలుగుతా ఉన్నాం. అందుగురించటండి యేసుక్రీస్తు ప్రభువారే దీర్ఘశాంతానికి ఆయన మాదిరి అయి ఉన్నాడు మనకి. ఎలాగండి నేను ఉండలేకపోతున్నానండి అని అంటే కాదటండి. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి దీర్ఘశాంతానికి. ఒకసారి మనం చూద్దామండి. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16 వచనాన్ని మనం చూద్దామండి. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనని విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేనును ఆ కనికరింపబడితిని అంటాడు. ప్రధాన పాపిని నేను ఎందుకంటే ప్రధాన పాపిని ఎందుకు అంటున్నాడంటే క్రైస్తవ సంఘాన్ని సమూల నాశనం చేయాలి కంకణం కట్టుకొని వెళుతున్నటువంటి ఈయన. దేవుని బిడ్డలారా మీరు గమనించండి. స్తెఫను మరణం సమయంలో ఒక సాక్షిగా ఉన్నాడు ఈయన. కనుక అంటాడు ప్రధాన పాపి నేను చాలా తప్పు చేశాను, కానీ ఆయన దీర్ఘశాంతం వహించాడు నా పట్ల. దేవుని బిడ్డలారా ఒక్కసారి మనం అనుకున్నట్లయితే దేవుడే గనక మన మీద కోపగించుకుంటే గనక ఏమవుతాం మనం ఒకసారి ఆలోచన చేయండి. అందుగురించి అంటాడు పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దామండి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడు నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలను కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడు. మీరు మారేంత వరకు కూడా దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు ఆయన. అలాగే మనం కూడా నటండి మనం కోరుకున్నట్లుగా వారు మారేంత వరకు దీర్ఘశాంతాన్ని వహించాలి. మనం దీర్ఘశాంతాన్ని తప్పనిసరిగా మనం వహించాలి. ఎంతవరకు సహిస్తామండి? కాదు, మనకు దీర్ఘశాంతముతో మనం కనిపెట్టాల్సినటువంటి అవసరత ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనం గమనించగలుగుతా ఉన్నాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం అంటాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం అంటాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. చాలా పరాక్రమమైనటువంటి శాలి, చాలా బలం ఉంది, యుద్ధ నైపుణ్యాలు ఉన్నాయి, కానీ అతనికంటే కూడా ఎవరండి దీర్ఘశాంతం కలిగినటువంటి వాడే శ్రేష్టమైనటువంటి వాడు అని చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక చివరిగా మనం గమనిస్తున్న సమయంలో ఆత్మ కలిగించు ఐక్యత మనం కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మను మనం కోరుకోవాలి. అందు గురించి ఈ రోజున మనం పాడాం, పరిశుద్ధాత్మను కోరుమా జీవమా యేసు ప్రభుని పేరట వేడుమా. పరిశుద్ధాత్మ లేకపోతే ఏమీ లేదండి. పరిశుద్ధాత్మ కలిగి ఉండడమే అన్నీ కలిగి ఉండడం మనం. కనుకనే ఈ ఐక్యత అనేటటువంటిది పరిశుద్ధాత్మ మనలో కలిగిస్తాడు. ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను నేను. యవనస్తులు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు కొద్దిసేపు బాగానే జరిగింది. అపవాదికి ఏమైందంటే, అమ్మో వీళ్ళు మోకరించి గట్టిగా ప్రార్థన చేసేస్తున్నారు, వీళ్ళందరూ కూడా ప్రభుకి ఇష్టమైనటువంటి వారుగా అయిపోతారని చెప్పి అప్పుడు ఏం చేసిందంటే అందులో ఆ కుర్రవాళ్ళు ఒకడిని గిల్లింది. వాడిని గిల్లితే ఆడేం చేశాడంటే అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఆ పక్కోడిని నెత్తి మీద కొట్టాడు. నెత్తి మీద కొట్టేసరికి ఆడేం చేసాడంటే అంత వెంటనే కళ్ళు ఏం తెరవలేదు, కానీ అపవాది ఊరుకోదు కదా, మళ్ళీ ఏం చేసిందండి మళ్ళీ కొట్టింది. అప్పుడు రెండోసారి ఏంటి కొడుతుందని ఆడు కళ్ళు తెరిచాడు. ఆడు కళ్ళు తెరిచి ఏమనుకున్నాడంటే ఈ పక్కనోడు కొట్టినట్టుగా కొట్టాడు. అంటే ఈ పక్కన కొట్టాలి, కానీ ఆ పక్కనోడు కొట్టినట్లుగా ఆ పక్కన కొట్టేసరికి ఆడేం చేసాడంటే అయ్యి నన్ను కొడతావు నువ్వు అని చెప్పేసి ఆను కొట్టాడు. చూడండి ప్రియులారా, పరిశుద్ధాత్మేమో వాళ్ళందరి మధ్యలో ఐక్యతను కలిగించి ప్రార్థన చేయడానికి
ఇచ్చేస్తే అపవాది ఏం చేస్తుందండి? ఐక్యతను. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనలో కూడానండి అపవాదట ఐక్యత లేకుండా చెయ్యాలని ఆలోచన చేస్తదటండి. కనుకనే మనమటండి జాగ్రత్తగా దాన్ని కనిపెట్టాలి. జాగ్రత్తగా కనిపెట్టేటండి మనం ఏం చేయాలంటే మరలా మనం ఐక్యతతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ కుర్రోళ్ళు అనుకున్నారట, ఇది అపవాది పనే. ఈసారి ఎంత గట్టిగా మనకు దెబ్బ తగిలినా కూడా మనం అసలు కళ్ళు తెరవద్దు. బలంగా మనం ప్రార్థన చేద్దామని వారు బలంగా ప్రార్థన చేసినప్పుడు ఇక అపవాది అక్కడి నుంచి దేవుని బిడ్డలారా గమనించండి. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో కూడా పరిశుద్ధాత్మ మనలో ఐక్యతను కల్పిస్తాడు. కానీ అపవాది ఏం చేస్తుందంటే మనలో చిన్న చిన్న మాటల ద్వారా అనైక్యతను కలిగించి భేదభావాలతో మనం ఉండేటట్లుగా మనం చేస్తాం. అందుగురించి అంటే మనం ముందు చేయాల్సింది ఏమిటంటే పరిశుద్ధాత్మ కొరకు మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ కొరకు మనం కోరుకోవాలి. అప్పుడటండి ఆ పరిశుద్ధాత్మ మనలో ఐక్యతను కలిగిస్తుంది. ఒక భక్తుడు ఏమంటాడంటే పరిశుద్ధాత్మను కలిగినటువంటి యవనస్తులు ఉన్నటువంటి సంఘం అటండి అదట కొన్ని సంవత్సరాలట దేవుని కార్యాలు చేస్తూ ఎదుగుతూ ఉంటుంది. ఎందుకంటే వారి మధ్యలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. వారు ఐక్యముగా సంఘాన్ని అభివృద్ధి పరుస్తారు. దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ యవనస్తుల్లో లేకపోతేనటండి ఏం జరుగుతుందంటే విభేదాలే, చిన్న చిన్నాటి విభేదాలే. మన కుటుంబంలో కూడా పరిశుద్ధాత్మ అనుభవం మనకు లేకపోతే గనక చిన్న చిన్నాటికి విభేదాలే. మనం గుర్తించాలి, ఓహో ఇది అపవాది పని. నేను పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలని మనం దేవుని దగ్గర అడిగినప్పుడటండి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడినప్పుడట పరిశుద్ధాత్మ మనలో ఐక్యతను కలిగిస్తుంది. ఆ ఐక్యతను ఎవ్వరు కూడా విభేదించలేరు. కనుకనే దేవుని బిడ్డలారా మనం గమనిస్తున్నటువంటి సమయంలో కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతున్నటువంటి సమయంలో కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము, ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే పౌలు కూడా చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం అంటాడు. ఏమని చెప్తున్నాడంటే ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైన ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నాడు ఆయన దేవుడి బిడ్డల. కానీ మనం దాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. విధేయత వినయము అనుకోని జీవితంలో ఉన్నదా? ఒకవేళ అపవాది నిన్ను అవిధేయతతో ప్రేరేపిస్తుందా? జాగ్రత్త. సాధు స్వభావము అది సహజంగా మనలో ఉంది క్రీస్తు బిడ్డలుగా. ఒకవేళ ఆ సాధు స్వభావానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నామా? అపవాది నిన్ను అందుకు ప్రేరేపిస్తుందా? జాగ్రత్త. దీర్ఘశాంతము ఆయన కలిగి ఉన్నాడు నీ పట్ల, నా పట్ల. మనం కూడా దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. అంతే తప్ప నేను పగ తీర్చుకుంటాను అని అంటే మాత్రం అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నట్లే. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి పొందే అనుభవం మనం కలిగి ఉన్నామా? అయితే ఈరోజు పరిశుద్ధాత్మ మన మధ్యలోనికి రావడానికి, మనలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ఆహ్వానించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం సిద్ధంగా ఉన్నామా? అందు గురించి మనం పాడాం కదండి, పరిశుద్ధాత్మను గోరు మో జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరే
మేదానాయాత్మ నోతునని పరలోకపు తండ్రి పలికే వేదము నందు. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ అందరికీ అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వారుగా మనం ఉండాలంటే ఆ పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మకు ప్రార్థిద్దాం. సమాజ నిర్మాణం, దేవుని రాజ్య నిర్మాణం కొరకే మనం పిలువబడ్డాం. ఆ పిలుపులో మనం ముందుకు సాగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.